సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. మేము ఉండొచ్చు, మేము గ్రో అయ్యొచ్చు, బట్ వాట్ హీ హాస్ డన్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. నో వన్ విల్ కమ్ నియర్ టు హిమ్ ఆల్సో. అంటే దగ్గర కూడా రాలేరు అనుకుంటా. నేను ఇంత ఎదిగినచ్చు, పొలిటికల్ ఈజ్ ద బెస్ట్ అని అనుకుంటాం. బట్ ఏదున్నా ఐ థింక్ వాట్ మై డాడ్ హాస్ డన్ టు ద సొసైటీ, ఎక్కడ నో వే కంపారిజన్. ఆయనకి నేను ఎప్పుడు అంటూనే ఉంటాను, నాకు లైఫ్లో ద బిగ్గెస్ట్ కాంపిటీటర్ మా ఫాదరే అంటుంటాను నేను. ఎందుకంటే ఆయన ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. ఆయన దగ్గర రావాలా, ఆయన తట్టుకోవాలా అంటే మాత్రం చాలా కష్టము. ప్రతి ఒక్కరు ప్రతి చోట ఫస్ట్ కంపారిజన్ చేసేది మా ఫాదర్తో అన్నమాట. గ్రేట్ మ్యాన్. మనకి కర్నూలులో ఉండడము, మీరందరూ కూడా ఎన్నో చూసింటారు ఫాదర్ది. సో ఈజ్ ఏ గ్రేట్ లీడర్, గ్రేట్ లిజెండ్. అందుకనే రోషయ్య గారు కూడా మీకు గుర్తు వస్తుందో లేదో, సీతమ్మ వారి ట్రస్ట్ కూడా కొన్ని వందల కోట్లు, తిరుపతిలో ఆ అసెట్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అవుతుంది. అట్లాంటిది స్ట్రైట్ టీజీ వెంకటేష్ గారికి అప్పచెప్పడం జరిగిందనమాట. మీరైతేనే సరైన వాళ్ళు, మీరైతే కరెక్ట్ తీర్చిదిద్దుతారు అని చెప్పి ఆ ఉద్దేశంతో అప్పుడు రోషయ్య గారు కూడా సీతమ్మ వారి ట్రస్ట్ ని అక్కడ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు దాంట్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా పవర్ లో ఉన్నాం. ఆ చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి సార్ట్ అవుట్ చేసి మన వైశ్యులకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆతో తీసుకొని అది కంప్లీట్ చేస్తానని నా సైడ్ నుంచి కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఐ గివ్ మై బెస్ట్, డూ మై బెస్ట్. సో మీ అందరు సహకారాలు నా పైన ఉంటుందని ఆశపడుతూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఒక నమస్కారం. అలాగే యువకులు కూడా వచ్చారు. భరత్ ఈరోజు మొట్టమొదట ఇనాగ్రేషన్ ఫంక్షన్లో పాల్గొంటున్నాడు. మినిస్టర్ తీసుకున్నాక అది మన వాళ్ళతో, మన కుటుంబీకులతో ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాడు. భరత్కు బ్లెస్సింగ్స్, అలాగే ఇక్కడ ఉన్న యూత్కు అందరికీ నా బ్లెస్సింగ్స్ అని తెలియజేస్తున్నాను. మరో రాకుండా కొన్ని గుర్తు ఉండేవి తెలియజేస్తుంటే సోదరులకు ముందుకు తీసుకున్న సమాజాన్ని తీసుకుపోయేదానికి ఉంటుందని తెలియజేస్తున్నాను. మొట్టమొదట కర్నూలుకు నేను వచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాలు చదివిన వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఉండకపోని చదివిన వాళ్లకు ఏదో విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా ఎంకామ్ చదివిన వాళ్ళు, ఎంఎస్సీను, కెమికల్ ఇంజనీరు, కొద్దిగా రిలేటెడ్ సబ్జెక్టులు ఉండే వాళ్ళైతే మేము ఉద్యోగాలు ఇప్పించేదానికి ఎప్పుడు ముందుగా ఉంటామని మీకు సభాముఖంగా తెలియజేస్తాం ఉన్నాయి. అలాగే భరత్ ఇప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్ ఇక్కడ ఒక 25,000 ఎకరాలు కబ్జాల గురి కాకుండా జగన్నాథ్ గట్ట దగ్గర ఎన్నో ఏళ్లుగా కాపు కాసి దాన్ని కాపాడుతూ వచ్చాను. నాకు కాన్స్టిట్యూన్సీలో ఉన్న ల్యాండ్ అప్పుడు మరి తర్వాత ల్యాండ్ పోయినా దాన్ని ఎంతో కష్టపడి దాన్ని ఒక చక్రబంధం వేసి నిలబెడుతూ వచ్చాను. ఇలాంటివి ఎన్నో ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఎస్టేట్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లోనూ, లేకపోతే మున్సిపాలిటీలు ఉండే ప్లేస్లోని, డెవలప్మెంట్ పరిస్థితిలోను. ఎస్పెషల్లీ మన ప్రాంతంలో ఏ వస్తువులు తయారు చేస్తే మనం అమ్మగలుగుతాం. ఇప్పుడు సముద్రం దగ్గర చేసే వస్తువులు వేరే ఉంటాయి. మనం ఇక్కడి నుంచి ఫారిన్ కాంపిటీషన్ తట్టుకునేవో లేకపోతే అటువంటివి చూసుకొని చేసుకోవాలి. చిన్నదైనా పర్వాలేదు, ముందు నేర్పడి చేసుకోవాలి. చాలామంది అడుగుతుంటారు, పరిశ్రమలో మేమేం చేయాలి, పరిశ్రమ పెట్టేది మేము దెబ్బతింటుంటామని. మీకు ఒక 2 నిమిషాలు చెప్తాను. పరిశ్రమలు పెట్టినప్పుడు ఎక్స్పీరియన్స్ పీపుల్ తీసుకోండి. ఆ లైన్లో ఎక్స్పీరియన్స్ పీపుల్ ముందు దొరకాలి, కానీ ఇప్పుడు దొరుకుతారు. మీకు ఒక బ్యాచ్ ప్రాసెస్ పోయిందంటే కొన్ని లక్షలు పోతాయి. పెద్దదైతే, చిన్నదైతే దాన్ని అనుగుణంగా పోతుంటాయి. సో మార్కెటింగ్లో కూడా వేరే దగ్గర పనిచేసేవాళ్ళని అదే లైన్లో పనిచేసేవాళ్ళు అంటే ఆ కస్టమర్స్ మీకు వస్తాయి. ఇలాంటివి చిన్న ఉదాహరణలు ఎన్నో చెప్తూ వచ్చాను, మళ్ళీ చెప్తూ ఉంటాను. సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ ఇవి ఉంటాయి, అవి చేసుకుంటూ పోండి.